పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 5వ అధ్యాయము 27వ వచనము. అటు పిమ్మట యేసు అచ్చటి నుండి వెడలి సుంకపు మెట్టుకడ కూర్చుని ఉండ లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, ఈ రోజున దేవుడు మనలందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పిలుస్తూ ఉన్నారు. ఆ పిలుపును అందుకొని ఆ దేవునికి వందనములు తెలియచేస్తూ అందరము ప్రైజ్ ద లార్డ్ చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ నేస్తమా, ఈ రోజున ఈ లూకా సువిశేషము 5వ అధ్యాయము 27వ వచనంలోని పరమార్థాన్ని మనము ధ్యానించుకుందాం. యేసునాథ స్వామి అటుగా వెడులుచుండగా ఆయన ప్రయాణంలో ఒక భాగముగా ఆ మార్గ మధ్యంలో ఒక షాపును చూస్తూ ఉన్నాడు, లేదా ఒక ఆఫీసును ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరిది అంటే ఆఫీసు అంటే సుంకములను వసూలు చేయు లేవి. ఆయనకు మరి ఒక పేరే మత్తాయి. నన్ను అనుసరించు అనగానే వాడు లేచి ఆయనను అనుసరించెను అనే మాట మనము విన్నాం. అంటే యేసునాథ స్వామి పిలువగానే మారు మాట మాట్లాడకుండా, ఏమీ ఆలోచన చేయకుండా, అతను ఏ స్థితిలో ఉన్నాడో గమనించకుండా, అతని ఉద్యోగం ఏమిటి లేదా అతని పని ఏమిటి, అతని కర్తవ్యం ఏమిటి అనేవి ఏమీ ఆలోచించకుండా ఒక మధురమైనటువంటి స్వరము ఆయనను పిలిచెను. నన్ను అనుసరించు అని ఆ మధురమైన స్వరము ఆ యేసునాథ స్వామి పిలవగానే తనకున్నది అంతయు అక్కడ వదిలిపెట్టి ఆయన ఆఫీసును కానీ, ఆయన పనిని కానీ, ఆయన వృత్తిని కానీ, లేదా ఆయన అంతస్తుని కానీ, ఆయన కుటుంబాన్ని కానీ అంతటినీ వదిలిపెట్టి ఆయనను అనుసరించెను అని వాక్యం మనకు చాలా చక్కగా వినిపిస్తుంది. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తుంచుకోవలసినటువంటి మొదటి అంశం. అనేక సందర్భాలలో అనేక విధాలుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు, కానీ మనమే దానిని గ్రహించలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన పిలుపుకు తగ్గట్టుగా మనము ముందుకు నడుస్తూ ఉంటామో గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. అలాంటి దేవుడితో నీవు నేను సహవాసం చేస్తూ ఉన్నాం. అలాంటి దేవుని యొక్క స్వరాన్నే లేవి లేదా మత్తాయి ఆలకించాడు. ఈ స్వరంలో ఉన్నటువంటి మాధుర్యం, ఔదార్యం, ఆ ప్రేమ అనేవి ఆ మత్తాయిని ఆకర్షించాయి. ఎప్పుడైతే ఆకర్షింపబడ్డాడో ఉండలేకపోయాడు. ఆఫీస్లో ఆ చైర్లో కూర్చోలేకపోయాడు. నేను వెళ్ళాలి అంటూ ఆయనను అనుసరించాడు. ప్రియ స్నేహితులరా, ఎందుకు మనము ఆయనను అనుసరించలేకపోతున్నాము అంటే మనం ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, ఆ మాధుర్యాన్ని గుర్తించలేకపోతున్నాం, ఆ పరమాత్ముని యొక్క దీవెనలను పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నాము. కానీ ఆ ఆశ వెనుక అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడా మనము పరిగెడుతూ ఉన్నాం.
అందుకే ఆ దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాం, దీవెనలను పొందుకోలేకపోతూ ఉన్నాం. మీరు ఈ లేవిని చూడండి, నన్ను అనుసరించు అనగానే ఆ స్వరాన్ని విని మారు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి ఆయనను అనుసరించెను అని వాక్యం చాలా చక్కగా తెలియపరుస్తుంది దేవుని ప్రియ బిడ్డలారా. అంతేకాకుండా ఆ సంతోషముతో, ఆ ఆనందముతో లేవి ఏం చేస్తున్నాడంట, యేసునాథ స్వామికి తన శిష్యులకు విందును ఏర్పాటు చేస్తున్నాడు. చూద్దాం, లూకా సువిశేషము 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను, అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. ఇక నాకు వీరెవ్వరూ అవసరం లేదు, ఈ ఆఫీస్ పనులు నాకు అవసరం లేదు అంటూ చివరి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ చివరి భోజనంలో అందరినీ పిలుస్తున్నాడు. ఆయన యొక్క శ్రేయోభిలాషులందరినీ, మేబీ బంధువులందరినీ పిలుస్తున్నారు. యేసు ప్రభుతో పాటు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ప్రియ బిడ్డలారా, మనం క్రీస్తుని అనుసరించేటప్పుడు ఎలా ఉండాలంట, ఆనందముతో, సంతోషముతో ఆయన దగ్గరకు రావాలి. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఆనందము, సంతోషము మన జీవితంలో ఉంటుందో దేవుడు మనతో ప్రయాణం చేస్తాడు. అఫ్కోర్స్ కష్టము, నష్టము, ఇబ్బందుల్లో దేవుడు ఉండరా అంటే ఉంటారు, కానీ దేవుణ్ణి మనము గుర్తెరగం. ఆ కష్టంలోనే కృంగిపోతాం, ఆ బాధలోనే నశించిపోతాం, ఆ వేదనలోనే ఉండిపోతాం, నాకు దేవుడు అవసరం లేదంట. కానీ ఆయన మనకు సంతోషంలో, కష్టంలో ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన్ని గుర్తించటం, ఆయన స్వరాన్ని వినటం మనం ఏం చేస్తున్నాము, గమనించలేకపోతున్నాం, ముందుకు రాలేకపోతున్నాం. కానీ లేవి అలా చేయలేదు, లేదా మత్తయి అలా చేయలేదు. ఏం చేస్తున్నాడంట, ఆయన స్వరాన్ని వినగానే ఆయన లేస్తున్నాడు, ఆయన అనుసరిస్తున్నాడు. ఆయన అనుసరించే క్రమంలో ఏమంటున్నాడంట, ఇదిగో ఈ చివరి విందులో పాలు పంచుకుందాం, ఎందుకంటే నన్ను దేవుడు పిలిచాడు, యేసునాథ స్వామి పిలిచాడు, ఆయనతో ప్రయాణం చేయమని పిలిచాడు, అందుకే నేను ఈ విందును ఏర్పాటు చేస్తున్నాను అని 29లోని పరమార్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. 30వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక లూకా 5:30లో, అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సనుగుకొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. లేవీలందరూ లేదా సుంకరులందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు గమనించి యేసు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడలేక శిష్యులను పిలిచి అడుగుతున్నారు, మీరు పాపులతో, సుంకరులతో ఎలా కూర్చొని భోజనం చేస్తున్నారు, ఎలా త్రాగుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మాటను గ్రహించినటువంటి క్రీస్తు వెంటనే వారికి సమాధానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, లూకా 5:31లో మనం చూస్తే, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తనము పొందినటకై పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని ఆయన సమాధానము ఇచ్చెను. ఎవరైతే బాగలేకుండా ఉన్నారో వారికి మాత్రమే ట్రీట్మెంట్, ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారికి మాత్రమే పరిశోధన చేసి ఏ మందు ఇవ్వాలి అనేది డాక్టర్ చూసుకునే పని. నేను అలాంటి పనిలో ఉన్నాను అని యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను మనందరము కూడా హృదయాన్ని పారేసుకొని ఉన్నాం, హృదయాన్ని మనము దూరం చేసుకుంటూ ఉన్నాం. శారీరక ఆలోచనలతో ఈ సమాజంలోని యొక్క గొప్పతనానికి పోతూ మనము ఆత్మను కోల్పోతూ ఉన్నాం. ఈ హృదయాన్ని ఎప్పుడైతే కోల్పోతూ ఉన్నామో దేవుడు ఏం చేస్తున్నాడంట, ఒక డాక్టర్గా హృదయాన్ని మరి శుద్ధి చేయటానికి, హృదయాన్ని ఆయన కట్టుకట్టడానికి, హృదయాన్ని బలపరచటానికి, పరివర్తనలోనికి రావటానికి క్రీస్తు ప్రభువు మనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ రోజున లేవీతో ప్రయాణం చేశాడు, లేవీని ఆయన ఎన్నుకున్నాడు, లేవీని ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి పిలుపుకు లేవీ సరి అయిన సమాధానముతో, సరి అయిన నిర్ణయముతో ఆయన అడుగుజాడలలో నడిచాడు. కాబట్టే
ఆయన ఆ పాపము నుంచి, ఆ స్థితిగతుల నుంచి బయటికి వచ్చి క్రీస్తు యొక్క వెలుగులో భాగస్థుడు అవుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే యేసునాథ స్వామి పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ఏమని చెబుతూ ఉన్నాడు అంట, నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో వారిని రక్షించి, వారికి కట్టుకట్టి, వారికి మందు ఇచ్చి, వారిని ఆరోగ్యవంతులను చేయటానికి వచ్చాను. పరివర్తనలోనికి తీసుకొని రావటానికే నేను వచ్చాను, కానీ ఇంకో కోసము రాలేదు. అందుకే 32వ వచనం, హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలవవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. పాపి కోసమే యేసు ప్రభు వచ్చాడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే మనము లూకా సువిశేషము 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 3 వృత్తాంతాలు ఉంటాయి. ఒకటి పోగొట్టుకున్న నాణెము, ఒకటి తప్పిపోయిన గొర్రె, ఇంకొకటి తప్పిపోయిన కుమారుడు. ఈ 3 వృత్తాంతాలలో కూడా ఏం జరుగుతుందంట, పోగొట్టుకున్న దానికోసము, తప్పిపోయిన దానికోసము, లేదా తప్పిపోయిన కుమారుడి కోసము ఎదురు చూడటం, లేదా పని చేయటం, వెతకటం మరి జరుగుతూ ఉన్నాయి. అందుకే యేసునాథ స్వామి సరి అయిన సమాధానం ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులకు అందిస్తున్నాడు. పరివర్తన చెందటానికై నేను వారి హృదయాలను మార్చటానికి వచ్చాను అని మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఈ వాక్యం ద్వారా నేను మనందరము కూడా పరివర్తనలోనికి రావాలి అనేది యేసు ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఆ పరివర్తనలోనికి మనము వచ్చినప్పుడు ఎలా ఉంటామంట, ఆనందముతో ఆయన యొక్క అనుగ్రహాలను పొందుకొని ఉంటాం అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు ఫిలిప్పీ సంఘముతో, మీరు ఆనందించండి, నేను మళ్ళా తెలియపరుస్తున్నాను, మీరు ఆనందించండి అంటున్నాడు. ఎప్పుడు మనం ఆనందించగలం అంటే ఆ పరివర్తనలోనికి వచ్చి ఆ యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని ఆ యేసు ప్రభు యొక్క గొప్పతనంలో మనము ఒదిగి ఉన్నప్పుడు ఆనందించగలం. యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని యేసు ప్రభు చేసినటువంటి మేలులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోయినట్లయితే ఆనందించగలం. లేదంటే ఈ లోకంలోని ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఈ ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, వాస్తవం కొద్ది రోజుల ఆనందం కోసము మనం ప్రాకులాడుతున్నామా? శాశ్వత ఆనందం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నామా? శాశ్వత ఆనందంలోనికి మనము ప్రయాణం చేయాలి అంటే హృదయ పరివర్తన కలిగి మనం జీవించాలి. పాప మార్గము నుండి ప్రభువు చూపించు మార్గంలోనికి మనము రావాలి. బలహీనత మార్గము నుండి ఆయన బలపరచు మార్గంలోనికి మనము ప్రవేశించాలి. కావుననే అదే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:13 ఆయన అంటాడు, మీరు బలహీనముగా ఉన్నప్పుడు లేదా శోధనలకు గురవుతున్నారు అనుకుంటున్నప్పుడు నేను నా శక్తిని మీకు అనుగ్రహిస్తాను అంటాడు. మరి ఆ శక్తిని పొందుకునే ఆలోచన నీకు నాకు ఉందా? ఇదిగో శోధనను జయించడానికి శక్తిని వసుకుతాను అంటున్నాడు. నువ్వు బలపడటానికి నేను బలవంతుడిగా వస్తాను అంటున్నాడు. ఇదిగో నువ్వు ఆరోగ్యవంతుడి కావటానికి నేను వైద్యుడిగా, పరమ వైద్యుడిగా వస్తాను అంటున్నాడు. నువ్వు ఆనందించటానికి ఇదిగో నేను చూపిస్తున్నటువంటి మార్గంలో నువ్వు ప్రయాణము చేయి అని ఆ మార్గాన్ని చూపించటానికి క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు. మరి మనం ఆయన మార్గంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా అనేది ఈ రోజున ఆత్మ పరిశీలన చేయాలి. ఎప్పుడైతే లేవి తనను తాను ఆలోచన చేసుకొని ప్రభు స్వరాన్ని విని ఒక్కసారిగా ఆయనను వెంబడించాడో ఆయన యొక్క జీవితంలో పట్టరానటువంటి సంతోషం, ఆనందం,
ఆ ఆనందంలోనే ఏం చేశాడు? విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు తర్వాత క్రీస్తుని సంపూర్తిగా అనుసరించాడు దేవుని ప్రియ స్నేహితులారు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ఆ ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు లేవి ఏ విధంగా తనను తాను పూర్తిగా ప్రభువునికి సమర్పించుకొని ఆయనను అనుసరించాడో మనము కూడా ఆయనను అనుసరించాలి, ఆయన స్వరాన్ని వినాలి అనేది మనం మొదటిగా నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా లూకా సువిశేషము 5వ అధ్యాయము 33 నుంచి 39 వచనాలు మనం చూసినట్లయితే కనుక, ఇక్కడ ఆయనను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఉపవాస సమస్యలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి అనే అంశాలు మనకు తటస్థపడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఏం తెలియపరుస్తూ ఉన్నాడు అనే అంశాన్ని రెండవదిగా మనము ధ్యానించుకుందాం. లూకా సువిశేషము 5వ అధ్యాయము 33 నుంచి చూసినట్లయితే, యోహాను శిష్యులు పదే పదే ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు, అటులే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయించగలరా అనే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మరి నీ శిష్యులు ఎందుకు తినుచు తాగుచూ ఉన్నారు? ఉపవాసము ప్రార్థన వారికి తెలియదా అంటున్నప్పుడు యేసు ప్రభు తెలియపరుస్తున్నటువంటి గొప్ప ఉదాహరణ దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకములో తండ్రి కుమారుని యొక్క జీవితము కొనసాగుతున్నంతసేపు శిష్యులు ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే క్రీస్తు వారితోనే ప్రయాణం అవుతూ ఉన్నారు, క్రీస్తు వారితోనే ఉంటూ ఉన్నారు, వారికి అన్ని విషయములను నేర్పిస్తూ ఉన్నారు. వారు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. కాబట్టి ఆ ట్రైనింగ్ పీరియడ్ని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వారికి అందచేస్తూ ఉన్నాడు. ఈ అందజేసే క్రమంలో వారు నా మార్గంలోనే ఉంటున్నారు. కాబట్టి వారు ఇప్పుడు ఉపవాసము ఉండరు. నా జీవితము తరువాత నువ్వు వద్దన్నా వారు ఉపవాస ప్రార్థనలోనే ఉంటారు అనేది ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ పిచ్చలారా, ఈ రోజున ఉపవాస ప్రార్థనకు అంత శక్తి బలము ఉన్నది. సర్వంతర్యామి అయినటువంటి క్రీస్తు ప్రభువు, ఉత్థాన క్రీస్తు ప్రభువు, లేదా సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి వారమైనటువంటి మనము అందరము ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైతే నిమగ్నులము అవుతూ ఉంటామో అప్పుడు దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అనేది ఈరోజున నీవు నేను గమనించాలి. ఆయన వాక్యానుసారముగా ఎప్పుడు, ఎలా, ఎందుకు ఉపవాసం ఉండాలో ఆయన మనకు సువార్తలలో, లేఖలలో సెలవిస్తూ ఉంటారు. ఈ వాక్యానుసారముగా పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు ఎవరు పస్తుండరు. పెండ్లి కుమారుడు నిష్క్రమించిన తరువాత ఉపవాసముతో వారు జీవిస్తారు అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, క్రొత్త జీవితంలోనికి వెళ్ళేటప్పుడు పాత జీవితంలో ఎలా ఉన్నాము అంటూ మనము క్రొత్త జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. పాత జీవితంలోని జ్ఞాపకాలన్నిటినీ మనము జ్ఞాపకపరుచుకుంటూ వాటిలోని చెడునంతను వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని అనుసరిస్తున్నప్పుడు క్రొత్త పద్ధతిలో మనందరము ముందుకు కొనసాగాలి అనేది ఈ యొక్క రెండవ భాగంలోని సారాంశం. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకం నుండి వెడలిన తర్వాత శిష్యులు ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. ఈ క్రొత్త జీవితాన్ని ఆరంభించే సమయంలో వాళ్ళు తప్పకుండా ఉపవాసము ఉంటారు అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. మరి మనం ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం? ఉపవాస ప్రార్థన ఒక అందమైనటువంటి, మధురమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో యేసునాథ స్వామిని మనం ఏమి అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. చాలా ప్రార్థనలు మన యొక్క కథోలిక విశ్వాసంలో ఇమిడి ఉన్నాయి. వీటిలో
ఒక ముఖ్యమైనటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. మరి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తూ ఉన్నావు అనేది ఆలోచన చేయాలి ప్రియ స్నేహితులారా. ఈ ప్రార్థన మనము జరుపుతూ ఉన్నప్పుడు మన యొక్క శరీరమును మనము నలగగొట్టుకుంటున్నప్పుడు అనేక శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలు జయించడానికి ఆయన సన్నిధిలో ఉండాలి. సర్వసాధారణంగా మనము తపస్సు కాలంలో ఉపవాసాలు ఉంటాం, లేదా నెల మొదటి శుక్రవారం అని, మంగళవారము అని, లేదా నెల మొదటి శనివారము అని ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటాం. ఈ ఆచరించే క్రమంలోనే త్వరగా ఆకలి అవుతూ ఉంటుంది శోధన. ఈ శోధనలో మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ ఆకలితో ఉంటూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, టైం చూసుకుంటూ ఉంటాం, ఎప్పుడు 12 అయితే ఎప్పుడు తిందామా అని. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎక్కడ సమయాన్ని వెచ్చించాలి, దేవుని సన్నిధిలో వెచ్చించాలి. ఈరోజు నెల మొదటి శుక్రవారం కదా, లేదా ఈరోజు నెల మొదటి మంగళవారం కదా, లేదా ఈరోజు శుక్రవారం కదా, లేదా ఈరోజున శనివారం కదా అని ఉపవాసం ఉంటూ ఉన్నాము. మేమేమి తీసుకోము, సాయంత్రమే తింటాము, లేదా 12 తర్వాత తింటాము, లేదా 3 గంటల తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని మేము భోజనం చేస్తాము అంటే ఆ ఉపవాసానికి నేను అనుకుంటాను పెద్ద ప్రతిఫలము ఏమీ ఉండదేమో అని. ఉపవాసము ఆచరించినప్పుడు ఎక్కడ గడపాలంట, దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన ఆరాధనలో మనం గడపాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి, ఆయన యొక్క అనుగ్రహాలను మనము పొందుకోవాలి. ఆ అనుగ్రహాలను పొందుకోవడం ద్వారా ఆకలి దప్పులను మనము మరిచిపోతాము. శారీరకమైనటువంటి కష్టములన్నిటినీ మనము మరిచిపోయి ఆయనలో ఏకమవుతాము కాబట్టి, ఆయనలో లీనమవుతాము కాబట్టి, నువ్వు ఏదైతే ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నావో ఆ ప్రార్థనకు అర్థము పరమార్థము మనకు దొరుకుతూ ఉంటుంది. అలా మనము ఉపవాసాన్ని ఆచరించాలి. కానీ తల్లి తిరుసభ తపస్సు కాలంలో ఉపవాసము ఉండమంటూ ఉంది, లేదా మనము ఆ ప్రభువు కోసము మన యొక్క విజ్ఞాపనలు నెరవేరటానికి ఉపవాసం ఉందాము అని చెప్పేసి ఆయనలో గడపకుండా మనము ముందుకు పోయినట్లయితే ప్రయోజనం ఏమిటి? ఉపవాస ఆచరణ దేనికోసము, ఉపవాసం దేనికి ఉంటున్నాము? శోధనలో పడకుండా దేవుని సన్నిధిలో ఉండి, ప్రభువా ఇదిగో ఈ రోజున ఈ వరప్రసాదం నా జీవితంలో జరగాలి అని, నీ చిత్తం నాకు నెరవేరాలి అని ఉపవాసంతో నీకు మొరపెట్టుకుంటున్నానయ్యా, ఈ ప్రార్థన నువ్వు అంగీకరించయ్యా అని ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కరుణిస్తాడు. ప్రియబిడ్డలారా, 2 అంశాలను ఈరోజున మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, ఆయన పిలిచిన వెంటనే ఏం చేయాలంట, ఆయన అడుగుచాడలలో మనము నడవాలి. రెండవది, ఉపవాసమును ఆచరించేటప్పుడు మనము ఆయన సన్నిధిలో గడపాలి. ఈ 2 ఆయనను అనుసరిస్తూ ఉపవాసం ఆచరించి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఏం దొరుకుతుంది? ఆయన యొక్క ఆశీర్వాదం మనకు తప్పకుండా దొరుకుతూ ఉంది ప్రియ నేస్తమా. అందుకే 1 నిమిషం అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? మహోన్నతుడమైన దేవా, ఈరోజున 2 అంశాలను మేము లోతుగా ధ్యానించి ఉన్నాం. మొదటిగా, యేసునా స్వామి లేవిని పిలవగానే ప్రభు యొక్క స్వరాన్ని విని లేవి ప్రభువుని అనుసరించెను, ఆనందముతో అనుసరించెను అని మేము నేర్చుకుని ఉన్నాం. రెండవదిగా, ఉపవాసమును ఆచరించినప్పుడు నీ సన్నిధిలో గడపాలి అని నేర్చుకుంటూ ఉన్నాం, ప్రార్థనలో గడపాలి అని నేర్చుకుంటూ ఉన్నాం. ఏ శారీరక శోధనలో పడిపోకుండా ఉండటానికి నీ సన్నిధిలో గడుపుతూ నీకు మా యొక్క విజ్ఞాపనలను మొరపెట్టుకుంటున్నప్పుడు నీవు మాకు ప్రసాదిస్తావు అని మేము నేర్చుకొని ఉన్నాం. ప్రభువా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించినటువంటి బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీవు పిలవగానే నీ మార్గంలో నడవటానికి నాయనా తరలి వస్తున్నటువంటి బిడ్డలను, వారిని హృదయ పరివర్తనము కలిగి నీ సన్నిధిలోనికి నడిచే బిడ్డలుగా మలచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, హృదయ పరివర్తన జరుగుతూ ఉన్నప్పుడు మేము నీలో ఆనందిస్తాము అనే గొప్ప రహస్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఉపవాసమును ఆచరించి నీ సన్నిధిలో ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువా నీకు మొరపెట్టుకుంటున్నప్పుడు మా అక్కరలు తీరుస్తావని మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 2 అంశాలను మా జీవితంలో ఉంచి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.